దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, అందులోని అనేకమైన విషయాలు మనం తెలుసుకోవడానికి కృప చూపిన దేవాది దేవునికి మొదటిగా స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగుననే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభము కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ప్రత్యేకంగా నిన్నటి దినాన మనం ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని విన్నాం. మన పైన నేరారోపణ చేయవారు విశ్వాసులకు జరిగే తీర్పుల గురించి విన్నాం. ఈరోజు ఒక విశ్వాసి రక్షించబడిన పిమ్మట ఆయన ఎత్తబడిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట తాను పొందుకునే బహుమానాలు వచ్చి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం నుంచి ఒక వచన భాగాన్ని చదువుదాం. ఎందుకనగా 10వ వచనం, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలెను. దేవుని పిల్లలైన విశ్వాసులను గురించి అపొస్తలుడైన పౌలు కొరింథీ క్రైస్తవ సంఘానికి లేఖను వ్రాయిచు రక్షణ పొందిన దేవుని బిడ్డలకు జరిగే తీర్పును గురించి వ్రాస్తూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరమును ప్రత్యక్షము కావాలను అన్నాడు. ఈ విషయాన్ని గురించి కూడా యేసు ప్రభువారు స్వయముగా మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట అంటారు, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలమిచ్చును. దేవుని వాక్య భాగమును ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట రక్షించబడిన దేవుని బిడ్డలో ప్రభు తన దూతలతో కూడా వచ్చినప్పుడు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట కూర్చున్నప్పుడు విశ్వాసులకు, రక్షణ పొందిన దేవుని బిడ్డలకు ఇచ్చేటటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానాలు లేక వారికి ఇచ్చే రివార్డ్స్ ఏమేమి ఇస్తారు? పరిశుద్ధ గ్రంథంలో మనము నూతన నిబంధన గ్రంథం చదివితే దేవుడు తన పిల్లలను, రక్షించబడిన దేవుని బిడ్డలకు ఇచ్చే శ్రేష్టమైనటువంటి ప్రతిఫలాలు చాలా ఉన్నాయి. దైవజనుడిగా దేవుని వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనేకమైన విషయాలు ప్రత్యక్షపరిచి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో గమనించండి. ఒకసారి యేసు ప్రభువారు ఈ భూలోకములో శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆయన శిలువకు అప్పగించబడ్డానికి కొన్ని దినములకు పూర్వమే, కొన్ని రోజులకు పూర్వం ఆయన శిష్యులలో ఒకడైనటువంటి ప్రధానుడైనటువంటి పేతురు యేసు ప్రభువారి దగ్గరికి వస్తారు. వచ్చి, ప్రభువా, నువ్వు పిలవగానే, నువ్వు రమ్మనగానే మేము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాం, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం ప్రభువా, మాకేమి దొరుకుద్ది అన్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనాన్ని చూచినప్పుడు యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు సాధ్యమా కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. పేతురు అంటాడు 27వ వచనం, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించేది కనుక మాకేమీ దొరుకును. మేము అన్నీ విడిచిపెట్టాం ప్రభా, ఈ లోకంలో మేము నిన్ను వెంబడించాం, నీతో కూడా కలిసి ఈ పరిచర్యలు పాలిభాగస్తులుగా ఉన్నాం, మాకేమి దొరుకుద్దాయి అంటే యేసు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు. యేసు వారితో ఇట్లా, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనముల మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారని అక్కడ దాదాపుగా ఒక 7 విషయాలు ప్రభు తన శిష్యుడైనటువంటి పేతురుతో అక్కడున్న శిష్య సమూహముతో చెబుతూ ఉన్నాను. అయితే ఈ రాత్రి కాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే ముందు ప్రతి వానికి, ప్రతి మనుష్యునికి
రక్షణ పొందిన దేవుడు. ఎందుకనగా మనం సంఘాన్ని గురించి ధ్యానిస్తున్నాం కనుక సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఏమి అనుగ్రహిస్తాడు. ప్రభుతో కూడా సదాకాలం ఉండడానికి కొనిపోబడిన పిమ్మట క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలువబడినప్పుడు ఏం చేస్తాడు? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఒక మాట ఉంది, మనుష్యులు మృతి పొందితేట వారి వెంట వారి క్రియలు వెళ్తాయి. ప్రభునందు ప్రియులారా, మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. రక్షణ పొందినా రక్షించబడకపోయినా ఎవరికైనా ఒక మనుష్యుడు ఒక ప్రాంతం నుంచి, నేను 1980వ సంవత్సరంలో 75వ సంవత్సరం నుంచి 80వ సంవత్సరం వరకు జాగ్రత్తగా వినండి, కొత్తగూడెంలో VK7 క్లబ్లో నేను పనిచేశాను. పనిచేసిన తర్వాత 80వ సంవత్సరం ఏప్రిల్ మాసం 6వ తారీఖు నాడు నన్ను సింగరేణి కాలేజ్ వారు మనుగూరు పట్టణానికి నాకు ప్రమోషన్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు నేను 75వ సంవత్సరం జనవరి మాసం నుంచి మొదలుకొని 80వ సంవత్సరం ఏప్రిల్ మాసం వరకు నేను చేసిన పనులు, నా ఉద్యోగం రిజిస్టర్ అంతా కూడా అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఒక సీల్డ్ కవర్లో పెట్టి, ఏమండి మీరు ట్రాన్స్ఫర్ వెళ్తున్నారు కదా, ఇదిగో మీ చేతికి మటుకు మీరు ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు ఒక లెటర్ చేతికి ఇస్తాం, అంతవరకే. మిగిలిన మీ పర్సనల్గా మీ డేటా కానీ మీ అటెండెన్స్ కానీ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక పెద్ద కవర్లో పెట్టి సీల్ చేసుకుని ఇది తీసుకెళ్ళి తిన్నగా మీ ఆఫీస్లో సబ్మిట్ చేయండి అని పంపించాను. నాకు ఆశ్చర్యం వేసింది. ట్రాన్స్ఫర్ అయిన సంగతి లెటర్ మాత్రమే నా చేతికి ఇచ్చారు, మిగిలినవన్నీ ఇచ్చి కవర్లో పెట్టి సీల్ చేసి స్టాంప్ వేసి ఇది మీరు అక్కడ మనుగూరులో ఆఫీస్లో ఇవ్వమని చెప్పాడు. ఒక మనుష్యుడు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళితేనే ఆ మనుషుని యొక్క రికార్డ్ అంతా, ఆ మనిషి యొక్క చరిత్ర, ఉద్యోగ విషయాలను రికార్డ్ అంతా కూడా పంపించగలిగితే, ఒక మనుష్యుడు ఈ లోకాన్ని విడిచి ప్రభుతో కూడా ఉండడానికి కొనిపోబడిన ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడట ఆ మనుష్యునితో పాటు వారి క్రియలు వారి వెంట వెళ్ళును అన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో మనం చదివినట్లయితే, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచన భాగాన్ని మనం చదివితే, ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటేనే, నిజమే వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మనం చేసే క్రియలన్నీ మన వెంటనే రికార్డు వస్తుంది. నువ్వెవరైనా సరే, ఎంత గొప్ప విశ్వాసమైనా, ఎంతటి ప్రార్థనాపరుడమైనా, దైవజనుడమైనా, నీ రికార్డు, నీ రిజిస్టర్ అంతా, నీ జీవిత చరిత్ర రికార్డు అంతా కూడా నీతో పాటు కలిసి వస్తుందట. వారి క్రియలు కొన్ని తర్జుమాలు రాస్తాడు, వారి కంప్లీట్ జీవిత చరిత్ర అంతా కూడా నీ వెంబడే వస్తుందట. అది చూడగానే ప్రభు వారి క్రియలను బట్టి వారికి తీర్పు తీరుస్తాడు. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, తెలుగు బైబిల్లో కొందరి పాపములు వారి వెంట వెళ్ళునన్నాడు, కానీ ఇంగ్లీష్ బైబిల్ దేర్ డీడ్స్ అన్నాడు, వారి క్రియలు వారి వెంట వెళ్ళును అని రాయబడ్డాడు. ఏది ఏమైనా ఎవరు ఎలాగో రాసినా, ఒక మనుష్యుడు ఈ లోకాన్ని విడిచి నిత్యత్వములోనికి ప్రవేశించడానికి వెళ్ళిపోతే ఆ మనుష్యుని వెంట వారి క్రియలు వారి రికార్డ్ అంతా వెళ్తుంది. ఫస్ట్ పాయింట్. వెళ్ళిన తర్వాత ప్రాముఖ్యంగా ఈరోజు 5 విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. విశ్వాసులకు పొందే బహుమానాలనండి, విశ్వాసులు పొందే ప్రతిఫలం అనండి, ఏదైనా కానీ దాదాపు 25 థింగ్స్, 25 విషయాలు ఉన్నాయి. ఒక్క 5 విషయాలు మటుకు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రభు చిత్తమైతే మరలా మరి ఒకసారి వాటిని ధ్యానం చేద్దాం. నెంబర్ 1, ఒక మనుష్యుడు ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళగానే ఆయన క్రియలు, ఆయన యొక్క చరిత్ర అంతా ఆయనతో వెళితే మొట్టమొదటిగా మనుష్యుడు ప్రతిఫలాన్ని పొందుతాడు, బహుమానం పొందుతాడు. బయలుదేరి వెళ్ళగానే వారి అంటే ఆయన క్రియలు వెళ్ళిపోతాయి. ఆ క్రియలు వెళ్ళగానే ప్రతివాడు తాను చేసిన పనికి జీతము పుచ్చుకోవాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో,
నాటువాడును నిండిపోయేవాడును ఒక్కడే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. అలాగే అంటాడు చూడండి ఒక మాట, 12వ వచనం చూడండి. ఎవడైనా నీ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. తన మట్టుకు తాను రక్షించబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షించబడు. అంటే ఒక మనుషుడు ఒక 25 లేక 30 సంవత్సరాలు లేక 10 సంవత్సరాల పాటు రక్షణ పొందిన విశ్వాసిగా జీవితంలో దేవుని కొరకు సాక్షిగా నిలిచిన, దేవుని సంఘములో విశ్వాసగా నిలబడిన ఆయన వెంట ఆయన క్రియలు వెళతాయి. అతను చేసిన పని కనుక నిలబడితే, అతను చేసిన ప్రయాసపడిన కష్టం కనుక నిలబడితే, ఎందుకు అగ్ని వాణిని పరీక్షిస్తుందట. ఎందుకు కొద్దిమంది కర్ర, గడ్డి, కొయ్యకాలు, బంగారము, వెండి, వెలగల రాళ్లతో కడతారు. దీనిని గురించి నేను కట్టడాన్ని గురించి, సంఘ కట్టడాన్ని గురించి బోధించడం. బంగారం అనగా అత్యంత శ్రేష్టమైనది. వెండి అనగా కేవలం రక్షణకు సంబంధించింది. అలాగే వెలగల రాళ్ళు ఇది సహవాసానికి సంబంధించిందని. అలాగనే కర్ర ధనము, బలము, ఘనతకు సాదృశ్యం. గడ్డి రకరకాలైనటువంటి ఆశలు, అంటే గడ్డి ఏంటి, స్వస్థతలు దాని మీద ఆధారపడతాయి. కొయ్యకాలు అంటే జాగ్రత్తగా గమనించండి, కొన్నిసార్లు కులము ఇటువంటి వాటిని బట్టి, ప్రాంతీయ భేదాన్ని బట్టి నిర్మించే సంఘాలు ఉంటాయి. ఇటువంటి వాటి చేత ఒక మనుష్యుడు చేస్తే ఒకానొక దినాన అగ్నివాణిని పరీక్షిస్తుంది. ఆ పని గనక నిలబడితే బహుమతి పొందుతాడు, లేకపోతే ప్రతిఫలము పొందలేడు అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ప్రతివాని జీతము వాని వాని క్రియలను బట్టి వానికి దొరుకుతుంది. అందుకే ఒక చక్కగా ఒక దైవజనుడు పాడతాడు ఒక పాట, ప్రతివాని జీతము పట్టుకొని ప్రభు యేసు త్వరగా వచ్చుచుండే, ఆనంద బాష్పాలు ఆయనే తోడువా, హల్లెలూయా అని ఆనందించేదా. ప్రతివాని జీతము పట్టుకో. కాబట్టి మొదటిది ప్రతిఫలం ఇచ్చింది. అక్కడికి వెళ్ళగానే ఒక మనుష్యుని చూడగానే, ఓహో ఈ మనుష్యుడు వచ్చాడు, ఈ మనుష్యుడు ఇంతకాలం దాదాపుగా 30 సంవత్సరాలు లేక 35 సంవత్సరాలు ఇంతకాలం ప్రయాసపడ్డాడు, ఇన్ని వేల మందిని రక్షణలోకి నడిపాడు, లేక ఇంతమంది ఇన్ని గంటల పాటు ప్రార్థన చేయగలిగాడు. నిన్న ఏ విషయాల్లో ఉన్నది నిన్న దేవుడు లెక్క చూచి అంశాలు 6 విషయాలు జ్ఞాపకం చేశాడు. ఈ విషయాలను తాను ఎలాగున్నాడో, ఏ విషయంగా ఉన్నాడో చూసి మొట్టమొదటిది ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆ ప్రతిఫలము ప్రతివారు పొందుతారు. అందుకే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతిఫలం ఇచ్చేటప్పుడు ఒక మనుష్యుడు ఇహలోకాన్ని విడిచి క్రీస్తుతో కూడా ఉండడానికి కొనిపోబడగానే మొట్టమొదట ఆ రికార్డ్ అంతా చూడగానే ఈయనకి ఏ ప్రతిఫలం ఇవ్వాలని ఆలోచించేస్తాడు. ప్రతిఫలం ఇచ్చిన తర్వాత, ప్రతిఫలం ఇవ్వడానికి ముందు ఫస్ట్ పాయింట్, నెంబర్ 1, మొట్టమొదట తాను ఏం చేయబోతున్నాడు దేవుడు. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి కాలం చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రప్రథమంగా దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మనుష్యుని చేశాడు. మనుష్యుని సృజించినప్పుడు వానికట మహిమ ప్రభావములతో కూడిన కిరీటాన్ని ధరింపజేశాడు. జాగ్రత్తగా గమనించండి. ఒక పిల్లవాడు పుట్టగానే వెంటనే దైవజనులను పిలిపించో లేక తాతలో అమ్మమ్మలో నాయనమ్మను పిలిపించి వానికి వస్త్రం ఇస్తాం, వస్త్రాన్ని ధరింపచేస్తారు. అలాగే పరమ తండ్రి అయిన దేవుడు ప్రప్రథమంగా ఏదేను తోటలో ఆదాము హవ్వలను సృజించినప్పుడు మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే వెలుగును వస్త్రముగా ధరించిన దేవుడు. 104వ కీర్తనలో చాలా జాగ్రత్తగా గమనించండి. 104వ కీర్తన 2వ వచనం అన్నాడు, వస్త్రము వలె వెలుగును నీవు ధరించి ఉన్నావు.
అంటే మన దేవుని యొక్క వస్త్రం ఏంటంటే వెలుగు. అటువంటి వెలుగును వస్త్రముగా ధరించిన దేవుడు. యాజకులట 132వ కీర్తన 9వ వచనం, నీతిని వస్త్రముగా ధరించేటటువంటి వాడు. గమనించండి, నీతిని వస్త్రముగా ధరించేవారు యాజకులు పాత నిబంధన కాలంలో. మన దేవుడు వెలుగును వస్త్రంగా ధరింపచేశాడు. పరలోకపు తండ్రి అయిన దేవుడే వెలుగును వస్త్రంగా ధరిస్తే, దేవుని పిల్లలమైన మనకు కూడా వెలుగును వస్త్రంగా ధరింపచేశాడు. దేవుడు తన పోలికలో తన స్వరూపును మానవాడిని సృష్టించి మనకు వెలుగును వస్త్రంగా ధరిస్తే, వెలుగును చూడగలమా? చూడలేమండి. సూర్యుడిని చూడగలమా? చూడలేము. సూర్యుని అహంకారాన్ని చూడలేము. వెలుగును చూడలేము. అటువంటి వెలుగును వస్త్రంగా, వెలుగు పోయిన తర్వాత, వెలుగును కోల్పోయిన తర్వాత, దేవుని మాట మీరి ఆ యొక్క మహిమను కోల్పోయిన తర్వాత, వెలుగు పోయిన తర్వాత వారు దిగంబరులను తెలుసుకున్నారు. అప్పటిదాకా వారు దిగంబరులని తెలుసుకోలేకపోయారు. కాబట్టి దేవుడు వెళ్ళగానే ఒక మనుష్యుడు ఈహలోకాన్ని విడిచి ప్రభుతో కూడా సదాకాలం ఉండటానికి వెళ్ళిపోగానే నంబర్ 1 ఫస్ట్ ఆయనకి వెలుగును వస్త్రంగా, తిరిగి వెలుగును వస్త్రంగా ఇస్తాడు. నంబర్ 1 అంటే ఒక ఇంటికి తప్పిపోయిన కుమారుడు తిరిగి తన ఇంటికి రాగానే దూరం నుంచి వాడిని చూచి కౌగలించుకొని స్నానం చేయించి ప్రశస్తమైన వస్త్రాలు తొలగించినట్లుగా ఇహలోకాన్ని విడిచి నిత్య రాజ్యములో ప్రవేశించడానికి వెళ్ళినటువంటి మనకు కూడా దేవుడు వెలుగును వస్త్రముగా ధరింపచేయుటకు శక్తిమంతుడు, సమర్థుడు. మనల్ని దిగంబరుగా ఉంచే దేవుడు కాదు. ఈ వస్త్రాలు అక్కడికి పనికిరావు. నంబర్ 1. రెండవది, దేవుడు ప్రప్రథమంగా తన పోలికలో తన స్వరూపంలో మనుష్యుని సృష్టించినప్పుడు కీర్తనాకారుడు 8వ కీర్తనలో అంటాడు ఒక మాట, మహిమా ప్రభావములతో కూడిన కిరీటమును వానికి ధరింపచేసావు దేవా అన్నాడు. అంటే మహిమా ప్రభావములతో కూడిన కిరీటాన్ని ధరింపజేశాడు. బట్లైటేం కాదు. ఇంతకుముందు దినాల్లో దాదాపు ఒక 40 సంవత్సరాల క్రితం కనుక గమనిస్తే, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశమైనా ప్రతి వారు కొన్ని తెలుగు ప్రాంతాల్లో తలపాగా కట్టేవాడు, తలకు రుమాలు చుట్టేవాడు. ఎవరైనా కొద్దిమంది తలకు కిరీటం పెట్టేవాడు. ఎందుకంటే కిరీటం ఒకటి తలకు రక్షణ, సేఫ్టీ ఉండేది. రెండవది, అది ఘనతకు, ప్రభావానికి సూచనగా కనపడుతుంది. ఘనతకును ప్రభావమునకును సూచనగా ఈ యొక్క కిరీటం కనబడేది. అయితే అటువంటి మహిమా ప్రభావములతో కూడిన కిరీటాన్ని ప్రభు ఆయనకిస్తే, ఇప్పుడు మనుష్యుడు ఏం చేశాడు? పాపము చేసినప్పుడు ఆ మహిమ ప్రభావములతో కూడిన కిరీటాన్ని కోల్పోయిన వాడుగా ఉన్నాడు. కిరీటం అనక లేకపోతేనట మనుష్యునికట అవమానమట. నేను లేఖనాన్ని ధ్యానిస్తున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి. యోబు గ్రంథము 19వ అధ్యాయము 9వ వచన భాగాన్ని కనుక మనం చదివితే, యోబు గ్రంథము 19వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చదివితే, ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, తల మీద నుండి నా కిరీటము తీసివేసి ఉన్నాడు. కిరీటము లేకపోతే మనిషికి ఘనత లేదు. దేవుడు తన పోలికలో తన స్వరూపులో మనిషిని సృష్టించినప్పుడు ఘనత కలిగిన వాడిగా ఇచ్చాడు. దేవుడు ఘనపరచే దేవుడు. సృష్టి అంతటిలో, జీవరాశులన్నిటిలో, లోకములున్న సమస్త జీవరాశులన్నిటిలో అత్యంత ప్రత్యేకమైన వాడు, అత్యంత ఘనుడైన వాడు, దేవుని కంటే కేవలం కొంచెము తక్కువ వానిగా చేసి దేవదూతల కంటే కూడా ఘనునిగా ఎంచి ఘనమైన వానిగా భావించి అతని మీదట తల మీద కిరీటం పెట్టాడు. దావీదు భక్తుడు కూడా కీర్తనలో రాస్తూ 21వ కీర్తనలో ఒక మాట అంటాడు. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయములో బహు స్పష్టంగా ఇంకొక మాట రాస్తూ అంటాడు, ప్రభువా, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, నీ రక్షణ బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను, నీవు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు నన్ను ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ప్రార్థన చేసే వ్యక్తిని, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే వ్యక్తిని దేవుడు ఘనపరచి అతని తల మీదట అపరంజి కిరీటం ఉంచాడట. కానీ
ఇప్పుడు ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది, కిరీటాలు ఉండలేదు, తలపాగా లేదో. పాత నిబంధన కాలంలో గమనించండి, రాజులకు కిరీటం ధరించేవాడు, యాజకుడి కిరీటం ధరించేవాడు, ప్రతి ఒక్కరూ కిరీటాన్ని ధరించేవాడు. కిరీటము ఘనతకు, ప్రభావమునకు, మహిమకు, మెప్పుకు అన్నిటికీ కారణంగా ఉండేది. అందుకే ఒక మాట అన్నాడు, ఇక అలంకారప్రాయంగా మాట్లాడుతూ స్త్రీని కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అన్నాడు. పిల్లలు అంటే మనవన్నట వృద్ధులకు కిరీటం అంట. గమనించారా? నెరసిన తల వెంట్రుకలు వృద్ధులకు కిరీటం, పిల్లలు వృద్ధులైన వారి కిరీటం. ఇప్పుడు నెరసిన వెంట్రుకలు ఎక్కడ నెరసినాయి? నెరిసినట్లు కనబడకుండా మొత్తం కోటింగే. నాకు కిరీటం వద్దనుకుంటున్నారు. ఎంత విచారం అండి! కిరీటము ఘనతకు. అందుకే ఇంకొక మాట అన్నాడు, కిరీటమే కనుక లేకపోతే ఘనత లేదు, అవమానానికి గుర్తట. కిరీటం లేదంటే మహిమను పోగొట్టుకున్నటువంటి ఆదాము కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. కిరీటం లేకపోతే విలాప వాక్యాల 5వ అధ్యాయంలో మనం దేవుని వాక్యాన్ని కనుక చదివినట్లయితే విలాప వాక్యాల నుండి ఒక మాట మనం చదువుదాం. విలాప వాక్యాల నుండి 5వ అధ్యాయము 16వ వచనాన్ని కనుక మనం చదివితే ఇక్కడ ఒక మాట ఉంది. మా తల మీద కిరీటం పడిపోయింది, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. ఎవరికి కిరీటం ఉండదండి? పాపము చేసిన వాడు కిరీటాన్ని కోల్పోయి శ్రమల పాలైన వాడు కిరీటం లేకుండా ఉంటాడు. శ్రమను పొందడానికి నిర్ణయించబడిన వాడు కిరీటం లేని వాడుగా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ప్రకటన గ్రంథంలో చదవండి, పరలోకంలో ప్రతి వానికి కిరీటం ఉంది. 24 పెద్దలకు ఉంది, 4 జీవులకు ఉంది. ప్రతి వానికి కిరీటం ఉంది. సరే, ఇప్పుడు అంశం కాకపోయినా జ్ఞాపకం చేస్తాం. సంఘం ఈ లోకాన్ని విడిచి, ఒక విశ్వాసి అయిన వాడు ఇహలోకాన్ని విడిచి ప్రభుతో కూడా సదాకాలం ఉండడానికి కొనిపోబడితే మొట్టమొదట అతనికి వెలుగును వస్త్రంగా ఇస్తాడు, తల మీద కిరీటం పెడతాడు. ఏ కిరీటం అయితే ప్రప్రథమంగా ఆదాము హవ్వలు పోగొట్టుకున్నారో, మహిమ ప్రభావములతో కూడిన పోగొట్టుకున్న కిరీటాన్ని ప్రతి వారికి. దీనికి మీకు అర్థం కావడానికి ఇంకా సింపుల్గా ఒక మాట చెప్తాను. ఏదైనా ఒక ప్రత్యేకమైన కాన్ఫరెన్స్ పెడతారు, కాన్ఫరెన్స్కు వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక బ్యాడ్జ్ పెట్టేస్తారు. కాన్ఫరెన్స్కి అటెండ్ అయిన ప్రతి వారికి పలానా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అని అంటారు. నేను కూడా 2010వ సంవత్సరంలో కొరియా దేశంలో జ్యూడో ఫుల్ గాస్పుల్ చర్చ్ పాల్యాంగ్ చర్చిలో ఉన్న ప్రత్యేకమైన కాన్ఫరెన్స్కి వెళ్ళగానే నా పేరు నమోదు చేయగానే నాకు ఒక బ్యాడ్జ్ పెట్టారంతే, మెడలో ఒక ట్యాగ్ ఇచ్చేసారు. అలాగే పరలోకములో నిత్యత్వములో ప్రవేశించే ప్రతి ఒక్కరికి ఒకటి వెలుగు వస్త్రంగా ఉంటుంది, రెండవది కిరీటాలని మహిమా ప్రభావములతో కూడా కిరీటం ఉంటుంది. ఇది అందరికీ సామాన్యంగా కామన్గా ఉంటుంది, రైట్. రెండవది, మీ యొక్క జీవిత విధానాన్ని, మీ క్రియలను పరిశీలించిన తర్వాత విశ్వాసులైన ప్రతి ఒక్కరికి, దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి, ప్రభు కొరకు నిలిచిన ప్రతి ఒక్కరికి దొరికే కిరీటాలు, బైబిల్ పండితులు, విశ్లేషకులు అందరూ ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు నమ్మగలిగిన సత్యం ఏంటంటే ఇది అందరికీ కామన్గా ఉంటుంది. మహిమా ప్రభావములతో కూడిన కిరీటం ఒకటి, వెలుగు వస్త్రం అనేది ప్రతి ఒక్కరికి నిత్యత్వములో ప్రభువుతో కూడా ఉండే ప్రతి వారికి లభిస్తుంది. కానీ ఎక్స్ట్రాగా ప్రతి ఒక్కరూ వారి వారి క్రియలను బట్టి 5 కిరీటాలు ఎన్ని పొందుకుంటారో. కొన్నిసార్లు మొన్నటి దినాన మా దగ్గరికి వచ్చారు, ఒకరికి 2 స్టార్లు అంట. కొన్ని మిలిటరీలో కానీ కొన్ని ప్రత్యేకమైన 2 స్టార్లు, 3 స్టార్లు, 4 స్టార్లు, 5 స్టార్లు ఉంటాయి. 5 స్టార్స్ ఉన్నాయంటే అందులో టాప్ అనమాట. 5 స్టార్స్ ఉన్నాయంటే అలాగే, రైట్. ఇప్పుడు ప్రభువుతో కూడా ఉండడానికి కొనిపోబడిన సంఘానికి లభించే కిరీటములను నేను జ్ఞాపకం చేస్తాను. మీ క్రియలను. నెంబర్ 1, మొట్టమొదటిది నీతి కిరీటం దొరుకుతుంది. నీతి కిరీటం ఏంటి? నీతి కిరీటం అపోస్తలున పౌలు తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఒక్క మాట అంటాడు. తిమోతీయులకు రాసిన 2వ పత్రిక, చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో
7వ వచనం, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఏ మనుషుడైతే విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటాడో, ఏ మనుషుడైతే విశ్వాసములో స్థిరముగా నిలబడతాడో, ఏ మనుషుడైతే రక్షణ పొందిన తర్వాత తన జీవితకాలం అంతటి వరకు చివరి వరకు విశ్వాసములో తొలగిపోకుండా, విశ్వాసములో భ్రష్టత్వములోనికి వెళ్ళిపోకుండా, విశ్వాసములో స్థిరముగా నిలిచి ప్రభు కొరకు ఎదురు చూచువాడుగా విశ్వాసాన్ని కాపాడుకునేవారు ఉంటారో, అటువంటి వారికట నీతి కిరీటం ఉంచబడిందని పౌలు భక్తుడు అంటాడు. ఎంతమంది విశ్వాసంలో ఉన్నారని కొన్నిసార్లు గమనిస్తాం. ఒకసారి దైవ సేవకురాలు ఒక ఆమెనంది, అమ్మా మీరు తిట్టినా కొట్టినా అన్యన్న పడతానమ్మా అంది. విశ్వాసంలో తప్పిపోనమ్మా అంది. ఒకరోజు దైవ సేవకురాలు మాట్లాడుతూ దైవ భక్తికి కలిగిన స్త్రీకి ఉండవలసిన లక్షణాలన్నింటినీ జ్ఞాపకం చేస్తూ, ఏ స్త్రీ అయినా సరే తన కుటుంబాన్ని రక్షించుకోవాలంటే వేకువ నిలిచి తన ఇంటి వారికి ఒక ఆహారం సిద్ధపరచాలి, కొద్దిమంది చేయరని వాక్యము ద్వారా దిద్దడానికి, చక్కపరచడానికి ట్రై చేసింది. అంతే. 2వ వారం గుడి మానేసింది. ఏమ్మా అంటే, మీకు మా ఇంటి పక్కన వాళ్ళు ఎవరో చెప్తే మీరు నా కోసమే వాక్యం చెప్పారండి. సంఘాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఎంత భయంకరం అంటే, మాట్లాడతారు కానీ విశ్వాసాన్ని కాపాడుకోలేరు. కానీ పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకున్నాను. ఏ మనుషుడైతే ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్నిసార్లు దైవజనులు గద్దించడం నాకు తైలాభిషేకమని భావించి విశ్వాసాన్ని కాపాడుకుంటారో వారు పిలుస్తారు, ఫలానా సహోదరురా, దేవునితో కూడా ఉండడానికి కొనిపోబడిన సంగతి. రైట్ అమ్మా, నీవు 28 సంవత్సరాలకు పైగా దేవుని సన్నిధిలో ఉన్నావు. కొన్నిసార్లు కష్టాలు, శ్రమలు, బంధువుల నుంచి ఆటంకాలు, అవరోధాలు ఎదురైన విశ్వాసాన్ని కాపాడుకునగలరు. రైట్, ఇదిగో నీకు నీతి కిరీటం ఇస్తున్నాను. మొదటి. నంబర్ 2, రెండవది జీవ కిరీటం ఇస్తాడు. ఎవరికి జీవ కిరీటం ఇస్తాడు? ప్రభునందు ప్రియులారా, చాలా జాగ్రత్తగా మంచి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనలకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. మొదటిది చాలా జాగ్రత్తగా, ప్రతి ఒక్కరికి కామన్గా నిత్యత్వములో ప్రభువుతో కూడా ఉండే ప్రతి వారికి, అది పెద్దవాడు, చిన్నవాడు, ఉన్నవాడు లేని ఏ సంబంధం, ప్రతి వానికి మహిమా ప్రభావంతో కిరీటం ఇస్తాడు. ఆ కిరీటం అది అందరికీ కామన్. కానీ మిగిలిన 5 కిరీటాల గురించి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. నంబర్ 1 నీతి కిరీటం. నంబర్ 2 జీవ కిరీటం. ఎవరికి ఇస్తాడు జీవ కిరీటం? శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందు. శోధనలు ఎన్ని రకాలు? శోధనలు అనేవి 2 రకాలు. ఒకటి లోక సంబంధమైన శోధన, రెండవది పరీక్షించబడడానికి దేవుడిచ్చే శోధన. ప్రభువు ఒక మనిషిని విశ్వాసాన్ని పరీక్షించడానికి, ఒక వ్యక్తి యొక్క భక్తిని పరీక్షించడానికి, ఒక వ్యక్తి యొక్క సమర్పణను పరీక్షించడానికి ప్రభువు అబ్రహామును శోధించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అబ్రహాము శోధింపబడ్డాడు. శోధించబడుట అంటే పరీక్షించబడ్డాడు. ఆ శోధనలో అబ్రహాము గెలిచాడు, జీవ కిరీటము పొందడానికి యోగ్యతను సంపాదించాడు. కొన్నిసార్లు లోకములో మనుషుల ద్వారా, అపవాది యొక్క క్రియల ద్వారా, ఎందుకు యాకోబు తన కింద మాట్లాడుతూ, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత మరులు కొల్పబడిన వాడై ఈడబడి శోధింపబడును. ప్రతివాడు 14వ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. అంటే అపవాది ప్రేరేపించగానే శోధింపబడి, మరులు కొల్పబడిన శోధింపబడతాడు. ఎంతమంది ఆ శోధనలో నిలబడతారు? గెహజీ శోధనలో నిలబడలేకపోయాడు. 2వ 2 కొరింథీయులకు
ఇలాగున్న లోకంలో అనేక మంది శోధనలో నిలబడలేకపోతారు. శోధనను సహించువాడు ధన్యుడు. ఆ శోధనలో నిలిచిన వాడైతే, తెలుగు బైబిల్లో నిలిచిన వాడైతే, గెలిచిన వాడైతే, సహించిన వాడైతే వాగ్దానము చేయబడిన జీవ కిరీటం పొందుతాడు. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు యోహాను భక్తుని ద్వారా రాయిస్తూ ఆయన ఒక్క మాట అంటాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము లేక 3వ అధ్యాయము 10-11 నీవు నా ఓర్పు విషయమైన వాక్యములు కైకొంటివి కనుక భూనివాసులందరికీ వీధికి రాబోచున్న శోధన కాలములో నేను త్వరగా ఎవరు నీ కిరీటము అపహరించకుండా కలిగినదని గట్టిగా పట్టుకోమన్నాడు. అంతేకాదు 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఒక మాట, ఇదిగో మీరు శోధింపబడిన అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోడుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. కొన్నిసార్లు మన జీవితాల్లో శోధనలు సంభవిస్తే మరణము వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటం ఇస్తాడు. ఇది 2వ కిరీటం. నంబర్ 3, 3వ కిరీటం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 25వ వచనం నుంచి, పందెరంగమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయాల్లో మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. అక్షయ కిరీటం 3వది. అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. పందెరంగమందు పోరాడువాడు, పందెరంగములో ఉండేవాడట అన్ని విషయాల్లో మితంగా ఉంటాడు. ప్రయాణికుడు ఎలా ఉంటాడు? యాత్ర చేసేవాడు మితంగా తింటాడు, మితంగా ఉంటాడు, అన్ని విషయాల్లో మితంగా ఉంటాడు. అర్థమవుతుందండి? ఒక సైనికుడు కూడా సైన్యములకు, యుద్ధ భూమిలకు వెళ్ళేవాడు అన్ని విషయాల్లో లిమిట్, నిర్ణయాన్ని మించి లిమిట్ దాటిపోడు. కానీ అలాగే పౌలు భక్తుడు కొరింథీ క్రైస్తవ సంఘాన్ని రాస్తూ, ఆ రోజుల్లో కొరింథీ పట్టణంలో ఆయా స్థలాల్లో పందెరంగాలు జరిగినప్పుడు ఆ పందెరంగములో ఎవడైతే మితంగా భుజించి రోజు వ్యాయామం చేసి దాన్ని ప్రాక్టీస్ చేసి పందెరంగములో పరిగెత్తినప్పుడు గెలిస్తే ఇచ్చేవాళ్ళు ఏంటంటే ఒలీవా. దాని నుంచి ఒలింపిక్స్ వచ్చిందట. ఈరోజు నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఒలీవా ఆకులతో చేయబడిన ఒక కిరీటము లాంటిది తీసుకొచ్చి తల మీద పెట్టి ఆ కిరీటం ఇచ్చేవాడు. ప్రజలందరితో చప్పట్లు కొట్టేవారు. ఆ ఒలీవా కిరీటము నుంచే ఒలింపిక్స్ గేమ్స్ స్టార్ట్ అయినాయట. నాకు ఆశ్చర్యం వేసింది. అందుకే ఇక్కడ ఒక మాట అంటాడు, అది క్షయమైపోద్దేమో ఆకులతో, ఒలీవ ఆకులు. ఎందుకు ఒలీవ ఆకులు? స్థిరమైనది, జీవాన్ని కలిగింది, కాపాడుకున్నది కనుక ఒలీవ ఆకులతో ఒక కిరీటం చేస్తే అనుకునేవారట ఈ కిరీటం కొన్ని రోజులు క్షయమైపోయి లయమైపోద్దేమో, కానీ ప్రభువిచ్చే కిరీటం అక్షయమైన కిరీటము. కాబట్టి ఎవరు నియమ ప్రకారము మితముగా ఉండి దేవుని సన్నిధిలో నియమ ప్రకారము జీవిస్తారు, నియమ ప్రకారం క్రమశిక్షణ, నియమం అంటే ఒక మాట చెప్పండి, క్రమశిక్షణ. క్రమముగా. కొద్దిమందికి క్రమం ఉండదండి. నా తండ్రిని కూర్చుని ఒక మాట చెప్పగలను. ఆయన అన్ని క్రమముగా క్రమశిక్షణ కలిగి వేకువనే లేచేవాడు, నిర్ణయించబడిన టైంలో ప్రార్థన చేసేవాడు, నిర్ణయించబడిన సమయంలో బైబిల్ చదివాడు, భోజనం కూడా నిర్ణయ కాలంలో చేసేవాడు. అన్ని విషయాలు క్రమశిక్షణ పాటించేవాడు, నియమాన్ని పాటించేవాడు. కాబట్టి 98 సంవత్సరాల వరకు, చివరి 2 సంవత్సరాలు తప్ప 96 సంవత్సరాలకు సంపూర్ణ ఆరోగ్యం కలిగిన వ్యక్తిగా జీవించగలిగాడు. నియమము క్రమం కావాలి. అలాగే పౌలు భక్తుడు కొరింథీ సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ ఒక మాట అంటాడు, అక్షయమైన కిరీటము. 1 నీతి కిరీటము, 2 జీవ కిరీటము, 3 అక్షయమైన కిరీటం, 4వది ఆనంద అతిశయ కిరీటం. పరిశుద్ధ బైబిల్లో అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక పత్రికలో, మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు చదివితే, అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు.
ఏలైనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైన ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయం ఆయన ఎదుట మీరే కదా. అంటే రక్షించబడిన దేవుని బిడ్డలు ఇది ఎవరికి ఇస్తున్నారు? ఎవరైతే తన జీవితంలో దేవుడు చేసిన మేలులను గురించి, దేవుడు చేసిన కార్యాలను గురించి సాక్ష్యం ఇచ్చి అనేకులను దేవుని వైపుకు త్రిప్పి ఆత్మలు సంపాదించేవారిగా ఎవరు జీవిస్తున్నారో వారికి ఆనంద అతిశయ కిరీటం ఇస్తారు. అందుకే ఈ మాటను గురించి అపోస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీ క్రైస్తవ సంఘానికి రాస్తూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అంటాడు. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న ప్రియులారా అన్నాడు. ఎవరట కిరీటం? రక్షించబడిన దేవుని బిడ్డలు. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒక సహోదరి తన జీవితంలో చదువు లేకపోయినా, విద్య లేకపోయినా, తన జీవిత కాలంలో క్రీస్తు ప్రభువును సురక్షకులుగా అంగీకరించిన తర్వాత దాదాపుగా 800 మందిని ప్రభు సన్నిధికి నడిపించగలిగింది. చదువు రాదు, జ్ఞానము లేదు, విద్య లేదు, ఐశ్వర్యం లేదు, బహు పేదరాలు. కానీ దేవుడు తన జీవితంలో మేలును గురించి సాక్ష్యం ఇచ్చి ప్రభు కొరకు జీవించింది. తన జీవిత కాలంలో కొన్ని 100 మందిని ప్రభు కొరకు సంపాదించగలిగింది. నేనంటున్నా ఆ సహోదరి ఆనంద అతిశయ కిరీటాన్ని ధరిస్తుంది. అటువంటి కిరీటాన్ని పొందడానికి ఆమె యోగ్యురాలు. చివరిగా ఇంకో కిరీటం చెప్తాను, మహిమ కిరీటం. అపోస్తలుడైన పేతురు రాసిన పత్రికలో, పేతురు పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు. మీకు అప్పగించబడిన వారిపైన ప్రభువునైనట్టు మందకు మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ప్రియులారా, మొట్టమొదట చెప్పాను, వారి వెంట వారి రిజిస్టర్ అయితే, వారి క్రియలు వారి వెంట వెళితే ప్రతిఫలం ఇవ్వడానికి నిర్ణయం చేస్తాడు. రెండవ పని ఏం జరుగుతుందంటే, ఆ రిజిస్ట్రేషన్ కౌంట్, ఎక్కడైనా మనం ఒక కాన్ఫరెన్స్కి వెళ్తే రిజిస్ట్రేషన్ కౌంట్ దగ్గర ఉన్నప్పుడే ఆ రిజిస్టర్ అంతా తీసుకోగానే, వారి రికార్డ్ అంతా తీసుకోగానే ఒకసారి మొత్తం వెరిఫై చేస్తారు. వీళ్ళకి ఎవరెవరికి ఎన్ని బ్యాడ్జీలు ఇవ్వాలా, ఎన్ని కిరీటాలు ఇవ్వాలి ఇచ్చేస్తారు. ఆ కిరీటాలు పెట్టి పంపుతారు. నెంబర్ 3, కిరీటం ఇవ్వగానే ఒక కాన్ఫరెన్స్కి వెళితే ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళేటప్పుడు ముందు రిజిస్టర్ తీసుకెళ్తాం. మన బయోడేటా, ఎక్కడి నుంచి వచ్చాము, ఇవన్నీ చెప్తాం. నెంబర్ 2 ఏం చేస్తాం? ఎవరెవరి పేరు రిజిస్టర్ చేసుకోమని ఎవరెవరికి ఏమి ఇవ్వాలో చెప్తాం. నెంబర్ 3 ఏం చేస్తారు? రూమ్ అలాట్మెంట్ చేస్తారు. అలాగే 3వది, ప్రభువుతో కూడా సదాకాలం ఉండడానికి కొనుపోబడే వ్యక్తికి పరలోక రాజ్యములో నీ కొరకొక నిర్ణయించబడిన స్వాస్థ్యము కేటాయించబడింది. యేసు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట అంటాడు, నేనుండు స్థలములో మీరు కూడా ఉండులాగా మీ కొరకు ఒక స్థలాన్ని, ఇంగ్లీష్ వేవ్లో ఒక రూమ్ అంటే అన్ని సిద్ధపరచడానికి వెళ్ళిపోతున్నాడు. ఎటువంటి ఇల్లు తెలుసా? ఈ లోకంలో ఒక మనుషుడు వెళితే ఒక అత్యంత మంచి ఖరీదైన, మహా అయితే 15,000 లేకపోతే 20,000 ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి రూమ్స్, గది ఏర్పడేది. కానీ పరలోక రాజ్యం ఎటువంటిది తెలుసా అండి? బంగారు వీధులతో కూడిన రాజ్యం, పునాదులు కలిగిన పట్టణం. ఆ పట్టణము చుట్టూ కూడా ఒక ఎత్తైన, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చదివితే ఒక ఎత్తైనటువంటి బలమైన ప్రాకారం ఉంది. ఆ ప్రాకారములో బంగారు వీధులట. యెరూషలేము, నూతన యెరూషలేము పట్టణం బంగారు వీధులు. అది ముత్యాలతో పునాదిలో ముత్యంతో కట్టబడితే ఇక ఉండే నివాసం దేంతో కట్టబడుతుందో నేను చదివి ఆశ్చర్యపడి నా ఊహకు అందలా. దాని పునాదులే ముత్యాలతో కట్టబడితే, దాని గుమ్మములే ముత్యములతో చేయబడితే, వీధులే బంగారముతో చేయబడితే, అంతటి అత్యంత విలువైన శ్రేష్టమైన ఎవ్వరూ ఎన్నడూ నిర్మించలేని ఒక గొప్ప మహాపట్టణమైనటువంటి ఆ పరలోక పట్టణంలో నీ కొరకొకట ప్రభు ఒక శాశ్వత. అందుకే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ లోకంలో అన్న ఇల్లు లయమైపోయేదేమో. కొరింథీలకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అంటాడు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అంటాడు. చూడండి, చదువుదాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడి నిత్యమైనది నివాసం పరలోకమందున్నదని మనకు
నిత్యమైన నివాసం. ఈ లోకంలో ఎంత స్టాండర్డ్గా ఎంత మంచి బిల్డర్స్ కట్టినా మహా ఉంటే 50 ఏళ్ళు. ఒకవేళ ఎన్నడూ కట్టిన బ్రిడ్జిలు ఉంటే 100 సంవత్సరాల లైఫ్ టైం ఇస్తాడు. ఇంకా శ్రేష్టమైన బ్రిడ్జి కడితే ఒక 200 సంవత్సరాలు ఇస్తాడు. ఒక మంచి ఇల్లు కడితే ఈరోజు కొన్ని స్థలాలు వస్తే లైఫ్ టైం 40 ఇయర్స్, 30 ఇయర్స్, 50 ఇయర్స్. కానీ లైఫ్ టైం అంతా, జీవితకాలమంతా నిత్యమైన నివాసాన్ని నీ కొరకు నా కొరకు కట్టగలిగిన దేవుడు గొప్ప దేవుడు. మొదటిది వెళ్ళగానే నీ రిజిస్టర్ చూస్తాడు, నీ క్రియలన్నీ చూస్తాడు, నీకు ఒక బ్యాడ్జి లాగా కిరీటాన్ని ఇచ్చేస్తాడు. కిరీటాన్ని ఇచ్చినాక నీకు ఒక స్థిరమైనటువంటి పరలోకంలో ఒక నిత్య నివాసం ఏర్పాటు చేస్తాడు. అది బంగారు వీధులతో కూడినది, బంగారమైన వీధులు. అందుకే ఒక దైవజనుడు పాడతాడు, బంగారు వీధులలో తిరిగేదను, ప్రియ యేసు రాజును నే చూచినా చాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు. ఎంత చక్కగా దైవజనుడు పాడుకున్నాడు గమనించండి. అంటే బంగారు వీధుల్లో ఉన్న ఒక శ్రేష్టమైన ముత్యములతో అలంకరించబడిన పునాదులు కలిగిన ఆ పట్టణంకి వెళ్తాడు. నంబర్ 3. నంబర్ 4, మనకు మెప్పు, ఘనత, మహిమ. ఈ లోకంలో మెప్పు, ఘనత, మహిమ నీకు లభించకపోవచ్చేమో, కానీ అపోస్తలుడైన పౌలు, పేతురు తన పత్రికలు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచన భాగంలో ఒక్క మాట రాస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చాలా జాగ్రత్తగా చదువుదాం. మన ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వల్ల జీవముతో కూడా నిరీక్షణ కలవారమై అక్షయమైన నిర్మలమైన వాడబానే స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసాను అంటూ తర్వాత 7వ వచనం అంటాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష ఉన్న శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత, మెప్పు, మహిమ, ఘనతనిస్తాడు. ఈ రోజుల్లో చూస్తాం మనం, ఒక మనుషుడు ఒక కిరీటాన్ని పొందుకుంటే, లేక ఒక ఏదైనా ఒక రంగములో రాణిస్తే ప్రజలందరూ ఆ మనిషిని పిలిపిస్తారు. ఫలానా శ్రీమతి షారా స్టీవెన్ గారు రావాలని చెప్పి పిలిపించి అందరూ చప్పట్లు కొట్టి అందరు ఎదుట సన్మానం, ఘనంగా సన్మానం చేసి శాలువ కప్పి ఒక మెమోంటో ఇస్తారు. దైవ సేవకురాల యొక్క ప్రార్థనా జీవితాన్ని, భక్తి జీవితాన్ని అన్ని గమనించి 2008వ సంవత్సరంలో సేవారత్న అవార్డు హైదరాబాద్లో ఇవ్వబడింది. నేను అనుకున్నా, మెప్పు, ఘనత, మహిమ లోకములో ఇలాగుంటే కోటాను కోట్ల దేవదూతలు ఎదుట, వేవేల పరిశుద్ధుల ఎదుట, సృష్టి అంత జీవరాశులన్నీ ఎదుట దేవుడట పలానా వ్యక్తి అని రక్షించబడిన దేవుని బిడ్డల విశ్వాసాన్ని కాపాడుకున్నావు గనక బాబు ఇటు రమ్మని పిలిచి కోటాను కోట్ల దేవదూతలెంట, పరిశుద్ధులెంట పిలిచి ఘనముగా మెప్పు, ఘనత, మహిమ ఇచ్చి నిన్ను గౌరవిస్తాడు. అందుకే అన్నాడు, ప్రభు చేత మెచ్చుకొనివాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకొనివాడు యోగ్యుడు కాదు అన్నాడు. 5వ విషయాన్ని రైట్, చివరిది అత్యంత ప్రాముఖ్యమైనది. ఏమిటి అత్యంత ప్రాముఖ్యమైనది అంటే, దేవుని బిడ్డలుగా మనం లోకములో జీవిస్తున్నాం. దేవుని బిడ్డలుగా మనం లోకంలో కొనసాగుతున్నప్పుడు మనకు అనేక సార్లు కొన్నిసార్లు శ్రమలు, శోధనలు, ఆటంకాలు కలిగిన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు. తిమోతిలకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచన భాగాన్ని చదువుదాం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఏలే అంటే ఈ లోకంలో మనకున్న విద్య, ఈ లోకంలో మనకున్న జ్ఞానము, ఈ లోకంలో మనకున్న అన్నిటినీ త్యాగం చేసి క్రీస్తు ప్రభువును వెంబడించి ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు, కొద్దిమంది ఉన్నతమైన విద్యాభ్యాసం చేసి కూడా ప్రభు కొరకు త్యాగం చేసి ప్రభు సేవ చేస్తున్నారు, ప్రభు కొరకు జీవిస్తున్నారు, పరిచర్యలో ఉన్నారు. ఆస్తులు, అంతస్తులు, బంధుత్వాన్ని అన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవించాం గనక ప్రభు మనకు చివరిగా ఏం చేస్తాడంటే పరిపాలించే గొప్ప భాగ్యం ఇస్తాడు.
ఏ పరిపాలన జాగ్రత్తగా యేసు ప్రభు అనే ఒక ఉపమానం చెప్పాడు. యేసు ప్రభుట ఈ లోకంలో శరీరధారిగా ఉన్న దినాల్లో ఒక ఉపమానం చెప్తూ వారి వారి సామర్థ్యము చొప్పున పిలిచి ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. ఒకరికి ఇలా మాట్లాడుతూ అన్నాడు, నీవి యొక్క ఇంతకాలం నమ్మకంగా పనిచేసావు గనక, ఇంతకాలం నీవు నమ్మకంగా ఉన్నావు గనక ఈ 10 పట్టణముల మీద నీవు అధికారిగా ఉన్నావు. లూకాసు వార్త 19:17 ఒక మాట రాయబడి చూద్దాం. లూకాసు వార్త 19:17. అంతటా అతడు, బడా మంచి నమ్మకమైన దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటే గనక ఈ 10 పట్టణముల మీద. ప్రభుతో కూడా సదాకాలం నుండి కొనిపోబడేవారు, ప్రభు ఈ భూలోకములోనికి 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో ఈ రోజుల్లో ఉన్న ఉద్యోగాలు విడిచిపెట్టిన వారు, క్రీస్తు కొరకు బంధువులను విడిచిపెట్టిన వారు, క్రీస్తు కొరకు రక్త సంబంధం విడిచిపెట్టిన వారు, క్రీస్తు కొరకు శ్రమలను అనుభవించినటువంటి వారు, ప్రభునందు ప్రియులారా, మీకు ఒక మంచి విషయాన్ని జ్ఞాపకం. ప్రభుతో కూడా మనం ఉండడానికి కొనిపోబడితే 1000 పరిశుద్ధులతో కూడా భూమి మీదకి వచ్చినప్పుడు లోకములో జరిగేది ఏంటి తెలుసా? 1000 ఏళ్ల పరిపాలన కాలంలో బడా మంచి నమ్మకమైన దాసుడా, నీవు మంచి ఉద్యోగాన్ని, ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టావు కనుక నీవిదిగో ఈ 10 పట్టణాల మీద నీవు అధికారిగా ఉన్నావు. నీవు 5 ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించావు కనుక 5 ప్రాంతాల్లో అధికారిగా ఉండు. ఎంత గొప్ప విషయం! ఈ రోజుల్లో లోకములో ఉన్న మామూలు సామాన్యమైన అధికారులే 9 ఏళ్ళు కష్టపడ్డాడు. ఒక ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. ఒక ఆయన 2 సంవత్సరాల పాటు నేల మీద పడుకొని దేశమంతా పర్యటన చేశాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు. లోకానికి అంత న్యాయం ఉంటే ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి జీవితాన్ని త్యాగం చేసి దాదాపు 30, 35, 25 సంవత్సరాలు దేవుని కొరకు ప్రయాసపడితే దేవుడు అన్యాయస్తుడా? కాదే. అంతకంటే ఒక ఉన్నతమైన స్థితినిచ్చి, అధికారాన్ని ఇచ్చి, ఇక్కడ ఒక మాట్లాడు, నీవు ఈ 10 పట్టణాల మీద నమ్మకంగా ఉన్నావు కనుక 10 పట్టణాల మీద అధికారి అయ్యుండు అన్నాడు. ఈ అధికారం ఎట్లాగంటే, నాకు ఒకసారి వెళుతున్నప్పుడు మార్గ మధ్యలో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ తగిలిందండి. ఆ ఎంఆర్ఓ ఆఫీస్ రాయబడింది, ఈ మండలానికి వచ్చంటే మొత్తం ఆయన మేజిస్ట్రేట్ అంటే, ఆ మండలానికి అంతకు ఆయన అధికారట. ఒక మండలానికి మొత్తానికి ఆయన అన్నిటికీ అధికారి, ప్లస్ సుప్రీంకి ఆయన, దానికి మండల తహసీల్దారు, మండల న్యాయాధిపతి కూడా ఆయనే. అంటే 2 పనులు చేస్తాడు ఆయన. మండలాన్ని పరిపాలన చేస్తాడు రెవెన్యూలో, రెండవది మండలంలో ఉన్న న్యాయం తీర్చేవాడు కూడా ఆయనే. మొదటి నాకు అనిపించింది, ఎత్తబడిన సంఘం, ప్రభుతో కూడా ఉన్న సంఘానికి దేవుడు 10 పట్టణాల మీద అధికారం ఇచ్చాడు. 10 పట్టణాల మీద నమ్మకంగా ఉన్న ఆయనకి, నీవు 100 పట్టణాల్లో సువార్త ప్రకటిస్తే 100 పట్టణాల మీద అధికారి ఉంటావు. నీవు ఒక రాష్ట్రం అంతటా పర్యటించే సువార్త ప్రకటించే రాష్ట్రానికి అధికారం ఉంటావు. అంత మాత్రమే కాదు, సెకండ్ స్టెప్ ఏంటంటే, నీవు న్యాయాధిపతిగా ఏం చేయబోతున్నావు? ఒకసారి కొరింథీ సంఘంలో కొంచెం గొడవ జరిగింది. ఏంటంటే, కుటుంబ సంబంధమైన కొంచెం తగాదా వచ్చి అన్యుల దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ సమస్య పరిష్కరించబడడానికి అన్యుల దగ్గరికి వెళ్తే, ఏమయ్యా మీరు పరిశుద్ధుడు ఒక్కడు కూడా లేడా? పౌలు అంటాడు, మనం దేవదూతలకు తీర్పు తీర్చాలయ్యా అన్నాడు. మనము మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, మనం దేవదూతలకు తీర్పు తీర్చడానికి నియమించబడ్డాం. మనం లోకానికి తీర్పు తీర్చబోతున్నాం. కీర్తనకారుడు 149వ కీర్తన అంటాడు 9వ వచనంలో, అన్య జనాంగానికి మనం తీర్పు తీర్చబోతున్నాం. అన్య జనాంగానికి తీర్పు తీర్చబోతున్నాం. పేతురు భక్తులతో యేసు ప్రభు అన్నారు, ప్రభా మాకేం దొరుకుతుందంటే, ప్రభా మేము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం, మాకేం దొరుకుతాయంటే, ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి కూడా తీర్పు తీరుస్తామన్నాడు. ఎంత అధికారం అండి! 4 అధికారాలు చెప్పారు. 1, పట్టణాలను పరిపాలన చేసే ఒక గొప్ప అధికారిగా. ఇప్పుడు నువ్వు తృణీకరించబడవచ్చు, అధికారులను చిన్న చూపు చూడబడవచ్చు, కానీ రేపు పొద్దున దేశాలను, ప్రపంచాలను, రాష్ట్రాలను, పట్టణాలను పరిపాలన చేసే వారు మీరే. 1 పరిపాలించే అధికారం. 2, న్యాయాధిపతులుగా, జడ్జెస్గా ఉండేది ఎవరయ్యా అంటే, న్యాయాధిపతులుగా దేవుడు ఎవరిని నియమిస్తాడంటే, క్రీస్తుతో కూడా సదాకాలం ఉండేవాడు. ఎన్ని తీర్పులు తీరుస్తారో 4 మాత్రమే చెప్పాను. నంబర్ 1, పరిశుద్ధులమైన మనం దేవదూతలకు తీర్పు తీరుస్తాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. లోకానికి తీర్పు తీరుస్తాం, అక్కడే వ్రాయబడింది. కీర్తన గ్రంథం 149వ అధ్యాయం 149:9 ఉంది, మనం అన్య జనాంగానికి తీర్పు తీర్చే వారంగా ఉన్నాం.
పేతురుతో మాట్లాడుతూ ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల వరకు తీర్పు తీర్చేవారంగా ఉన్నాం. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయములో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అధికారం చేసేవారంగా ఉన్నాం. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక దినాన నా జీవితంలో జరిగిన సంఘటన, నాతో కలిసి చదివిన ఒక వ్యక్తి, నేను ఎవరిని గుర్చు చిన్న చూపు చూడబడ్డానికి కానీ నేనన్నాను, ఒక దినాన్ని నువ్వేం చేస్తున్నావు అన్నాడు. నేను దేవుని సేవ చేస్తున్నాను. అదేంటిరా నువ్వు అంతా మంచి చదివాడు, మంచి ఉద్యోగం ఉంది కదా అన్నాడు. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, నువ్వేం చేస్తున్నావు అన్నాడు. నేను పలానా హైకోర్టులో న్యాయాధిపతిగా జడ్జిగా పనిచేస్తున్నాను. అప్పుడు నేనన్నా, మీ మహా ఉంటే 65 సంవత్సరాల వరకు జడ్జిగా ఉంటామేమో, మీ తీర్పు వేరు మా తీర్పు వేరు, మీ విధానం వేరు మా విధానం వేరని నేను వివరించి చెప్పాను. నేనన్నా, నేను కూడా మీరు సామాన్యమేమో, మేము సుప్రీం జడ్జెస్ రా బాబు, చాలా గొప్ప న్యాయం. అదేంటి మీరు కొద్దిమంది చూస్తారు. నేనన్నా, మా ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు, మేము ప్రభుతో కూడా ఉండడానికి సదాకాలం కొనిపోబడుతున్నాం. మేము ఒకే పర్యాయం పట్టణాలను పరిపాలన చేస్తాం, నమ్మకంగా ఉన్నాం గనక మేము ఎన్ని పట్టణాలు పర్యటించి మా పట్టణాలన్నింటి మీద అధికారం చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు మాకు ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవదూతలకు తీర్పు తీరుస్తాం. మీరు కేవలం మనుష్యులకు మాత్రమే తీరుస్తారు, మేము అన్య జనాంగానికి తీరుస్తాం. ఇశ్రాయేలులకు 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తాం, దేవదూతలకు తీర్పు తీరుస్తాం. అంత మాత్రం కాదు, అనేకులకు తీర్పు తెచ్చే గొప్ప న్యాయాధిపతులుగా మా ప్రభు మమ్మను అతి త్వరలో నియమించబోతున్నాడు అని. ఇదేంటి కొత్తగా ఉంది అన్నాడు. నేను వెంటనే చాలాసేపు అతనితో సంభాషించి విచారించాను. కాబట్టి ప్రభువుతో కూడా ఉండడానికి కొనిపోబడే వారికి దేవుడిచ్చే ఆధిక్యతలు, దేవుడిచ్చే బహుమానాలు ఈ రాత్రికాలం కొన్నింటిని మరలా జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. మన వెంటనే ఆ రికార్డ్స్ అన్నీ వెళ్ళిపోతాయండి. ఎప్పుడైతే మనం ప్రభుతో కూడా ఉండడానికి కొనిపోబడుతున్నాం, మన రికార్డ్ అంతా వెళ్ళిపోతాయి. నంబర్ 2, కిరీటాలు. ప్రతి వానికి వెలుగును వస్త్రంగా ధరింపజేస్తాడు, మహిమ ప్రభావంతో కూడిన కిరీటం ఇస్తాడు. కిరీటం లేకపోతే అవమానానికి గుర్తు, కిరీటం లేకపోతే ఘనత లేనట్లుగా ఉంది. ఆ కిరీటాల్లో కూడా 5 రకాలైన కిరీటాలు ప్రభుతో కూడా ఉండేవారికి వారి వారి పనితనాన్ని బట్టి, వారి సమర్పణను బట్టి, వారు చేసిన ప్రయాసపడిన దాన్ని బట్టి 1 నీతి కిరీటము, 2 జీవ కిరీటము, 3 అక్షయ కిరీటము, 4వది ఆనంద అతిశయ కిరీటము, 5 మహిమా కిరీటం. నీవు ఎక్కువ కష్టపడితే 5 కిరీటాలు, లేక 5 స్టార్స్ అని అనుకోండి, 1 స్టారోడు 2 స్టార్లు సెల్యూట్ కొట్టాల్సిందే. 3 విషయాన్ని జ్ఞాపకం చేశాను. ఈ లోకంలో శాశ్వతమైనటువంటి కొద్దిమంది కొత్త బిల్డింగ్ కట్టుకుంటే ఘనత, అబ్బో ఆయనకి ఎంత బిల్డింగ్ ఉందో, ఎంత ఘనత ఉందో, ఎంత క్యాంపస్ ఉందో, అబ్బో. మేము దుబాయ్ వెళ్ళినప్పుడు చూస్తే రాజగృహం, షేక్ గారి గృహం ఇంటి ముందు బంగారంతో చేయబడిన పులి బొమ్మలు పెట్టారు. ఆయన ఇంట్లో పులులు ఉన్నాయంట. ఎంట్రన్స్లో ఉన్న గేట్లకు మొత్తం బంగారంతో పుట్టాడు. నేను అప్పుడు అనుకున్నాను, ఆయన గుమ్మాలకే గేట్లకే బంగారం, మేము బంగారు వీధుల్లో నడిచేస్తాం. నిత్యమైన పునాదులు కూడా బంగారముతో అలంకరణ చేయబడింది, ముత్యాలతో అలంకరణ చేయబడింది. అట్టి గొప్ప గృహాన్ని, నివాసాన్ని, నిత్యమైన నివాసాన్ని ప్రభువిస్తాడు. నంబర్ 4, వేల కొలది కోటాను కోట్ల దూతలు ఎదుట మనందరినీ పిలిచి, ఎవరు కష్టపడ్డారో, పలానా సహోదరి నీవు కష్టపడ్డావు, ప్రయాసపడ్డావు, ప్రభు కొరకు నమ్మకంగా ఉండవని అందుట మెప్పు, ఘనత, మహిమ కలిగినట్లుగా చప్పట్లు ప్రభు నిన్ను అభినందించి, నిన్ను మెచ్చుకొని నీకు ఘనతనిస్తాడు. చివరిదిగా జ్ఞాపకం చేశాను, ఇచ్చి అంతటితో ఊరుకోడు కానీ నిన్నొక అధికారిగా నియమించి, నీకు అధికారం ఇచ్చి 10 పట్టణాల మీద లేక 50 పట్టణాల మీద అధికారిగా ఉండు. నీవు దివారాత్రులు కష్టపడ్డావు గనక నీవు న్యాయాధిపతిగా పని చేయమని నియమించబడతాడు. అట్టి ఆధిక్యత దేవుడు నీకు, నాకు, మనలో ప్రతి ఒక్కరికి ఇవ్వబోతాడు. కాబట్టి మన విశ్వాసాన్ని కాపాడుకుందాం, ఇట్టి గొప్ప బహుమానములు పొందుకోవడానికి సిద్ధపడదాం. ప్రభు మిమ్మును ఆశీర్వదించి తనతో కూడా సదాకాలం ఉండడానికి కొనిపోబడి భాగ్యము మీకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం నాడు ప్రభుతో కూడా సదాకాలం ఉండడానికి
కొనిపోబడే వారికి కలిగే ప్రతిఫలము, బహుమానం ఏమైనదో బహుక్లుప్తంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీవు ప్రభు కొరకు జీవించావు, ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్నావు, ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నావు, విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావు. నీవు సామాన్యమైన వాడు కాదు. ఎన్నో త్యాగం చేసి ఆటంకాలు, అవరోధాలు, కష్టాలు, నష్టాలు వచ్చినా ప్రభు కొరకు నీవు నిలిచావు కనుక నీ రికార్డ్ అంతా, నీ రిజిస్టర్ అంతా నీతో కూడా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోగానే ప్రభు నిన్ను చూటి ఎక్కడైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, లేక ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు చూచట్టుగా రికార్డు చూడగానే వెంటనే నమోదు చేసుకున్నట్టుగా, పేరు నమోదు చేసుకున్నట్టుగా నీకు కిరీటాన్ని ఇస్తాడు. మూడవదిగా నీకు ఒక నివాసం ఇస్తాడు. నాలుగవదిగా నిన్ను ప్రజలందరినీ పిలిచి, పలానా ప్రాంతం నుంచి, పలానా ఏరియా నుంచి, పలానా సంవత్సరంలో ఈమె రక్షణ పొందింది, ఈమె ప్రభు కొరకు నమ్మకంగా నిలిచింది, కోటాను కోట్ల దేవదూతలు ఎదుట, పరిశుద్ధులు ఎదుట, 24 పెద్దల ఎదుట, 4 జీవుల ఎదుట పిలిచి ఘనపరుస్తాడు. మెప్పు, ఘనత, మహిమ నీకు ఉంటుంది. అంత మాత్రమే అప్పుడే వెంటనే అపాయింట్మెంట్ ఇస్తాడు. ఇదిగో నీవు 30 సంవత్సరాల పాటు నీవు నమ్మకంగా ప్రభు కొరకు జీవించావు. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఆటంకాలకు మీద ప్రభు కొరకు జీవించావు కనుక ఈ 30 పట్టణముల మీద నీవు అధికారిగా ఉండు, నీవు న్యాయాధిపతిగా జీవించమని. ఎంత గొప్ప భాగ్యం అండి. ఒక్కొక్కసారి దాన్ని గురించి ఆలోచిస్తేనే ఆనంద బాష్పములు కన్నుల వెంట పడుతున్నాయి. ప్రభు కొరకు జీవించిన మనలను అలాగున సిద్ధపరిచి ప్రభుతో కూడా సదాకాలం ఉంచడానికి తయారు చేయను కాక. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా రాజా, ఈ రాత్రి కాలం నీ బిడ్డలమైన మాకు కలిగే ఆధిక్యత ఏమిటో కొన్ని విషయాలు మాకు జ్ఞాపకం చేసావు నాయన. మమ్మ బలపరచడానికి, స్థిరపరచడానికి, ప్రభు మాకు ఒక నిరీక్షణ కలిగించడానికి, ధైర్యపరచడానికి ఇచ్చిన ఈ గొప్ప సందేశాన్ని బట్టి వందనాలు. చూచుచున్న ప్రతి ఒక్కరూ నీతో కూడా సదాకాలం ఉండే గొప్ప భాగ్యము పొందుదురు గాక. ఆశీర్వదించమని మీ నామమునికి ఘనత, మహిమ, ప్రభావం తెచ్చుకుని యేసునామములో ఉంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యుని సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినండి. రేపు ఉదయకాలం మరలా 9:30 గంటలకు ప్రత్యేకమైన సాక్ష్యము, అలాగే దైవ సందేశం అనేది. ఈ సాక్ష్యములు వినుట ద్వారా వందలాది మంది కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయి. అనేక ప్రాంతంలో ఉన్న ప్రజలు వీటిని చూచి దేవునిని మహిమపరుస్తున్నారు. కనుక మీరు కూడా తప్పక ప్రతి ఒక్కరూ ఉదయం 9:30 నుండి 10:30 వరకు జరిగే సాక్ష్యము, బైబిల్ సందేశాన్ని వినండి. అలాగే సాయంకాలం 7 గంటలకు, రేపు సాయంకాలం 7 గంటలకు యవనస్తుల కూడిక, దానిలో ప్రశ్నలు, జవాబులు, మీ ప్రత్యేకమైన కార్యక్రమంలో చూచి ప్రభువును మహిమపరిచి ప్రభువును అక్కడ కొరకు ప్రభుతో కూడా సదాకాలం ఉండడానికి సిద్ధపడవలసిందిగా కోరుచున్నాను. ప్రభువును దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.